స్వాగతం. శుక్రవారం నాడు స్థానిక మొగుడంపల్లిలో వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా రైతులకు డ్రోన్స్ బియాన్ ది డోమ్ పద్ధతిలో చూపించడం జరిగింది. ఈ డ్రోన్ ను రైతులు తమ పంట పొలాలలో పంటలపై మందు పిచికారికి వాడుకోవచ్చు. ఈ డ్రోన్ యంత్రాంగమునకు ఒక 10 నుంచి 12 లీటర్ల నీరు పెట్టే కలిగే ట్యాంకు కలిగి ఉంటుంది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని 12వ తేదీ రోజున శుక్రవారం నాడు స్థానిక మొగుడంపల్లిలో వికసిత్ భారత్ అభియాన్ సంకల్ప యాత్రలో భాగంగా రైతులకు డ్రోన్ స్పేయర్ ని డోమ్ పద్ధతిలో చూపించడం జరిగింది. ఈ డ్రోన్ ను రైతులు తమ పంట పొలాల్లో పంటలపై మందు పిచికారికి వాడుకోవచ్చు. ఈ డ్రోన్ యంత్రాంగమునకు ఒక 10 నుంచి 12 లీటర్ల నీరు పెట్టే కలిగే ట్యాంక్ కలిగి ఉంటుంది. కావున తాము కొట్టే మందును ఈ ట్యాంకులో పోసిన నీళ్లలో కలిపి పిచికారి చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని మనకు తగిన వ్యక్తుల్లో తగిన స్పీడ్లో నడుపుటకు ఒక రిమోట్ కంట్రోల్ కలిగి ఉంటుంది. అంతేకాక ఇది మనిషితో పోలిస్తే చాలా రేట్లు త్వరగా పనిచేస్తుంది. దీని యొక్క రేటు ట్యాంక్ కెపాసిటీ మరియు కంపెనీ బట్టి 5 నుంచి 10 లక్షల మధ్య ఉంటుంది. ఈ వికసిస్తున్న కార్యక్రమంలో స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ ముఖేష్ కుమార్ దేశ్ముఖ్ మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, స్థానిక వార్డ్ మెంబర్ సిఏ మల్లన్న, స్థానిక రైతులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం రైతులు మందును, పచ్చిమిర్చి, మిరప చెట్లను పీచకారి చేస్తున్న దృశ్యం. రైతులు ఈ యంత్రం తమ పొలాల్లో 10 నిమిషాల సమయంలో 1 ఎకరం వరకు స్ప్రే చేస్తుందని మండల్ వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ తెలియజేయడం జరిగింది.